హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇవ్వచ్చు, ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లు అయితే తీసుకురావడం జరిగింది. సో 75 days ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్లు అయితే మనం అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసిన ప్రతి టెస్ట్ను మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా రాసుకోవచ్చు, ల్యాప్టాప్ ద్వారా కూడా రాసుకోవచ్చు. ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. లేటెస్ట్ అంశాలను యాడ్ చేస్తున్నాం. ఎకానమీకి సంబంధించి సర్వే కావచ్చు, బడ్జెట్ సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ అనేది 99 రూపీసే ఉంది. తర్వాత వీటి యొక్క ప్రైస్ పెంచబోతున్నాం. ఇట్లా మనం టాపిక్ ఇచ్చేసి ప్రతి టాపిక్ మీద 50 క్వశ్చన్స్ అండ్ డేట్ వైజ్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా కావాలనుకున్నవారు ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకుంటాను ప్రయత్నం చేయండి. లాస్ట్ 10 months సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా ఇప్పుడు ఆఫర్ అయితే ఉంది. మీరు ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. 125 రూపీస్కి మనం కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది అందిస్తున్నాం. ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 పై జోక్యం చేసుకోలేమంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇదే అప్డేట్ మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఓవైపు అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తుంటే మరోవైపు వాయిదా వేయాలని ఎట్లా ఆదేశిస్తాం? ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు అన్ని అంశాలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కల్పించుకోలేమని స్పష్టీకరణ. ఫలితాలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచన. అంటే ఇక్కడ మనం గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ చూడవచ్చు. గ్రూప్ 1 విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లోనే అన్ని అంశాలను ప్రస్తావించిందని సిజిఐ బెంచ్ తెలిపింది. అయితే గ్రూప్ 1 రిజల్ట్స్కు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ పోగుల రాంబాబు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 29తో తమకు అన్యాయం జరుగుతుందని పిటిషన్ లోపల పేర్కొన్నారు. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం అయితే విచారణ చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ ప్రశాంతం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ పరీక్షకు 72.44% హాజరు. 31,403 మందికి గాను పరీక్ష రాసింది 22,750 మంది అంటే ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకు టీజీపీఎస్సీ కూడా ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో అది కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ అని చెప్పేసి ఈనాడులో కూడా చూడవచ్చు. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటే గందరగోళం నెలకొంటుందని వాక్య. నవంబర్ 20న కేసుపై తుది నిర్ణయం వెలువరించాలని, అంటే 20 లోపు దీనిపైన తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సూచన. విషయాన్ని అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్లకు స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ ఈనాడులో కూడా దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. అంటే ఇక్కడ మనకు టీజీపీఎస్సీ నుంచి అప్డేట్ అయితే చూడవచ్చు. టీజీపీఎస్సీ మనకి నిన్న జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఏదైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి ఎంతమంది అటెండ్ అయ్యారనేటువంటి డీటెయిల్స్ తోటి మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే 2 to 5 PM మధ్య ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అని ఎంతమందికి హాల్ టికెట్స్ ఇష్యూ చేశామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనిలో మనకు ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది 22,744 మంది. దాంతోపాటు ఇక్కడ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 72.4% మంది హాజరైనట్లుగా మనకు టీజీపీఎస్సీ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఇక దాంతోపాటు మనకు టీజీపీఎస్సీ నుంచి వేరే అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు టీపీబీఓకు సంబంధించిన ఎగ్జామ్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ కూడా యాక్టివేట్ అయ్యాయి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మళ్ళీ మనకు సేమ్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఏదైతే ఇంతకుముందు చూసినటువంటి వెబ్ నోట్ ఉంది. ఇంకా అవే కాకుండా ఇది పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది. ఇది ఆల్రెడీ మనం చూసిన అప్డేటే. ఒకసారి మీరు టీజీపీఎస్కి వచ్చి వీటిని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్కు తలనొప్పిగా గ్రూప్ 1 వివాదం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. జీవో 29పై సొంత పార్టీలోనే అసంతృప్తి. నష్ట నివారణ చర్యలకు దిగినటువంటి పీసీసీ చీఫ్ అని ఇచ్చారు ఇక్కడ. సో ఎవరికి అన్యాయం జరగదని అభ్యర్థులకు భరోసా. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇదేం గోల, ఉద్యోగాలు ఇచ్చి బదనాం అవుతున్నామంటున్న నాయకులు అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వం ఏదైనా గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ వివాదం చుట్టే తిరుగుతున్నాయి.
సో గత బీఆర్ఎస్ సర్కార్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే వివాదం కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా 50,000 వరకు ఉద్యోగాలను భర్తీ చేశామని ఆ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ గ్రూప్ 1 పరీక్షల వివాదం తలనొప్పిగా మారిందనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపినప్పటికీ పార్టీలో కొందరు నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలో సర్కార్ తీసుకొచ్చిన జీవో 29 బీసీ ఎస్టీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందని ప్రతిపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు సొంత పార్టీలోని కొందరు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఉర్దూ టీచర్ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలంటే ఒక అప్డేట్ చదవచ్చు. గాంధీ భవన్ ఎదుట పలువురు అభ్యర్థుల ధర్నా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే డిఎస్సిలో ఉర్దూ టీచర్ల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు సోమవారం గాంధీ భవన్ ఎదుట ధర్నా చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఉర్దూ మీడియానికి సంబంధించి 666 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్టుగా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఉంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు కావచ్చు. అండ్ ఇండియన్ పాలిటిక్కి సంబంధించిన కూడా ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటి గత 5 years నుంచి నేను ఎపిసోడ్ చేస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే నేటి నుంచి రష్యాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అని చెప్పేసి చూడవచ్చు. హాజరు కాన్న ప్రధాని మోడీ. చాలా ఇంపార్టెంట్ సదస్సు అండి ఇది. మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈసారి. సో బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు మంగళవారం ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి రష్యాలో ఉన్నటువంటి కజన్ నగరం వేదిక కానున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇది గుర్తుంచుకోండి. ఎన్నవ బ్రిక్స్ సదస్సు అని చెప్పేసి అంటాడు. 16వ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరుగుతుంది? రష్యాలో జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక్కొక్కసారి డేట్లు కూడా అడుగుతున్నాడు. మనకు రీసెంట్గా జరిగినటువంటి HW ఎగ్జామ్లో డేట్లు కూడా అడిగారు. ఆ మీటింగ్కి సంబంధించిన డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్య జరిగిందని చెప్పేసి కూడా అడిగిండు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ అభివృద్ధి భద్రత కోసం బహుళ పక్షవాదాన్ని బలోపేతం చేయడం ఈ ఏడాది సదస్సు యొక్క నినాదం అంట. సో ఇందులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇతర నేతలు పాల్గొంటారని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు బ్రెజిల్ అధ్యక్షుడు మనకి ఇక్కడ బాత్రూంలో జారిపడి తలకు గాయమైనందువల్ల ఇతను హాజరు కాలేకపోతున్నాడంట. సో ఇతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు బ్రిక్స్ను విస్తరించడం జరిగింది. సో దీనిలో ఇప్పుడు మనకు విస్తరణలో భాగంగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAEలకు సభ్యత్వం ఇచ్చారనమాట. ఇది రీసెంట్ ఏపీ గ్రూప్ 2 బిట్ డైరెక్ట్ అడిగిండు ఏ దేశాలను చేర్చారని చెప్పేసి ఇవి గుర్తుంచుకోండి. అంటే కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఈ మధ్య కాలంలో మనకు మోడీ గారు రష్యాను పర్యటించడం ఈ ఏడాదిలో ఇది 2వసారి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. జాగ్రత్తగా ప్రతి పాయింట్ని గుర్తుంచుకోండి. బ్రిక్స్కి సంబంధించి మనం రాబోయేటువంటి ఎగ్జామ్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే దేశంలో మరో 10 అణు రియాక్టర్ల ఏర్పాటు అంటూ ఇక్కడ చూడవచ్చు. పార్లమెంటరీ స్థాయి సంఘానికి తెలిపిన కేంద్రం. దేశంలో మరో 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గుజరాత్లో ఉన్నటువంటి కాక్రాపార్లో 2 రియాక్టర్ల విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టినట్టు తెలిపింది. ఇక్కడ చూసినట్లయితే శాస్త్ర సాంకేతిక వ్యవహారాలపై ఏర్పాటైనటువంటి పార్లమెంటరీ స్థాయి సంఘానికి ప్రభుత్వం ఈ మేరకు సోమవారం తెలిపినట్టు చూడవచ్చు. కొత్త రియాక్టర్లు గుజరాత్, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఏర్పాటవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఒక్కో రియాక్టర్ సామర్థ్యం 700 మెగావాట్లు ఉంటుందంటూ పేర్కొన్నాయి. సో గుజరాత్లో ఉన్నటువంటి కాక్రాపార్ పార్ట్ 3 అదేవిధంగా 4 రియాక్టర్లను గ్రిడ్తో అనుసంధానం చేసినట్లు అధికారులు చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఇది యాక్చువల్గా 2007లో వీటికి ఆమోదం పొందిందంట. 2010లో నిర్మాణం వీటికి సంబంధించిన నిర్మాణం మొదలైనట్లు ఇక్కడ ఇచ్చారు. ప్రజెంట్ మన భారతదేశంలో ఎన్ని అణు రియాక్టర్లు ఉన్నాయి, మొట్టమొదటి అణు రియాక్టర్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలాసార్లు అడిగారు మనకు ప్రీవియస్లో అణు రియాక్టర్లకు సంబంధించి వాటి ఉన్నటువంటి ప్లేసెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఒడిషా, పశ్చిమ బెంగాల్కు రెడ్ అలర్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం 24లోగా తీవ్ర తుఫాన్గా రూపాంతరం, ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం. సో బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడున్న నేపథ్యంలో ఒడిషా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం ఏర్పడినటువంటి అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే దీనికి ఈ తుఫానుకు
ఒకవేళ తుఫాన్ కనుక బలపడితే ఖతార్ ఒక పేరును సూచించిందన్నమాట. దానా అనే పేరును పెట్టడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. దానా అనే తుఫాన్ ఇటీవల ఎక్కడ వచ్చిందంటాడు, బంగాళాఖాతంలో గుర్తుంచుకొని దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి స్టేట్స్ ఏంటని చెప్పేసి అడగచ్చు. ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. ఇటువంటి మనకు ప్రీవియస్లో చాలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే అసంఘటిత కార్మికుల కోసం ఈ శ్రమ్ పోర్టల్ ప్రారంభం. సో మనకు అసంఘటిత రంగ కార్మికులకు వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో ఈ శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ పోర్టల్ను రీసెంట్గా మనకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించినట్టు చూడవచ్చు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిరోజు 60,000 నుంచి 90,000 వరకు కార్మికులు ఈ శ్రమ్ వేదికల్లో పేర్లను నమోదు చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇచ్చినట్లు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ భారత్ చైనా గస్తీ దోస్తీ అంటే ఇక్కడ చూడవచ్చు సరిహద్దు ఉద్రిక్తతపై కీలక ఒప్పందం. ఇక ఎల్ఏసి వెంబడి 2020 నాటి పరిస్థితి అని చెప్పేసి ఇచ్చారు. సో భారత్ చైనా సంబంధాలను ప్రభావితం చేసేటువంటి కీలక పరిణామం సోమవారం చోటు చేసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. వాస్తవాధీన రేఖ వెంబడి గత 4 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో దీని ప్రకారం 2020 నాటి యథార్థ స్థితి ఎల్ఏసి వెంబడి ఇక అంటే అప్పుడున్నటువంటి 2020లో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది ఒక కీలక పరిణామం అని చెప్పేసి జయశంకర్ అంటున్నట్లుగా ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రతన్ టాటా పేరిట ప్రతిష్టాత్మక భవనం అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు రీసెంట్గా రతన్ టాటా గారు చనిపోవడం జరిగింది. సో టాటా గ్రూప్స్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందినటువంటి సోమర్ వీలే కాలేజ్ కలిసి రతన్ టాటా గౌరవార్థం ఈ రెండు కలిసి రతన్ టాటా యొక్క గౌరవార్థం ఒక ప్రతిష్టాత్మక భవనాన్ని రూపొందిస్తున్నాయంట. దాని పేరు చూసినట్లయితే రతన్ టాటా బిల్డింగ్గా నేమ్ పెడతారని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఏ యూనివర్సిటీ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫర్స్ అనేటువంటివి కొద్ది రోజుల్లో ముగుస్తాయి. మళ్ళీ వీటి యొక్క ప్రైజెస్ పెంచబోతున్నాం. సో దానిలో భాగంగా ఇక్కడ ఎకానమిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనం రెగ్యులర్గా టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం. యాక్చువల్గా నిన్న అప్లోడ్ చేయవలసినటువంటి తెలంగాణ అగ్రికల్చర్ సంబంధించినటువంటి టెస్ట్ ఏదైతే టెస్ట్ అనేది ఈరోజు ఈవినింగ్ 6 o'clock వరకు అయితే మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ప్రతి టెస్ట్ను మీరు ఎన్నిసార్లనే రాసుకోవచ్చు. అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మీకు అక్కడ శాంపిల్ టెస్ట్లు ఇచ్చాం. ఒక్కసారి మీరు శాంపిల్ టెస్ట్లు చూడండి. నచ్చితేనే కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.